హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ థాట్స్ విత్ రేణుక. ఈరోజు నేను మీకు జున్ను పౌడర్ కానీ జున్ను పాలు కానీ లేకుండా జున్ను చేసుకోవడం చూపిస్తాను. ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మంచిగా చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా ఇది యాక్చువల్గా. అయితే ఇది ఎలా చేస్తామో అనేది మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు కూడా ఎక్కువ అవసరం లేదండి, మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి వాళ్ళ ఇంట్లోని ఇవన్నీ ఉంటాయి. ఇది కొబ్బరి అండి, కొబ్బరితో చేస్తాం అనమాట. అందుకని కొబ్బరి, అలాగే ఒక 4 యాలక్కాయలు, కొంచెం మిరియాలు, ఇది కార్న్ ఫ్లోర్ పౌడర్ అండి, ఇది వాడతాము. అండ్ మొత్తం బెల్లంతో కావాలనుకున్న బెల్లంతో చేసుకోవచ్చు. నేను కొంచెం పంచదార బెల్లం వాడదామని చెప్పి ఒక 2 కప్పులు పంచదార, 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఇవే ఇంగ్రీడియంట్స్, ఇంకెంతకంటే ఏమీ అవసరం లేదు మనకి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఈ కొబ్బరికాయల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసి పాల్లాగా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత వాటిలోని నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ముందు ఈ కొబ్బరి ముక్కలు అయితే నేను పాలు చేసుకుంటానండి. ఇప్పుడు మనం జున్ను ఏ గిన్నెలో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె రెడీ పెట్టుకోవాలండి. దాంట్లోకి మనం కొబ్బరిపాలు ఇలా తీసుకున్నామో వాటిని మళ్ళీ ఇంకోసారి స్ట్రెయిన్ చేసుకొని ఆ గిన్నెలోకి పోసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న బెల్లం పౌడరు, అలాగే పంచదార 2 కప్పులు వేస్తానండి. దాంట్లోనే ఇప్పుడు మనం తీసుకున్న కార్న్ఫ్లవర్ పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని ఇలా ఈ బిస్కెట్ తోటి ఇలా కలుపుకోవాలండి. లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. అస్సలు లమ్స్ అనేది ఉండొద్దు. ఉంటే మనకి చేసేటప్పుడు అది ఉండలుండలుగా వచ్చేస్తుంది. అందుకని ముందే మనం స్టవ్ మీద పెట్టకముందే అది కార్న్ఫ్లోర్ అంతా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఉండలు లేకుండా ఇలా కలుపుకున్నాము. ఇప్పుడు ఇది ఇలా పక్కన ఉంచుకొని, ఎందుకంటే మనం బెల్లం పంచదార వేసాం కదా, కొద్దిగా కరుగుతూ ఉంటాయి ఈ లోపల మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ 4 యాలక్కాయలు, ఈ మిరియాలు పౌడర్ చేసేసుకుందామండి. మిరియాలు, యాలక్కాయలు ఇలా నేను మెత్తగా పౌడర్ చేసుకున్నానండి. కొద్ది పంచదార కూడా వేసుకున్నాను, ఎందుకంటే మెత్తగా నలగవు కదా మిక్సీ జార్లో మనకి, అందుకోసం అని చెప్పేసి అది కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇది కూడా ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలన్నమాట. అలా బాగా ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఇది పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒక గరిటె పెట్టుకొని అలా తిప్పుకుంటూ చేసుకోవాలండి. జస్ట్ ఒక 5 మినిట్స్లో మనకి చిక్కబడిపోతుంది. ఎందుకంటే కార్న్ఫ్లోర్ స్టార్ట్ చేసాం కదా, అది పాలు అనేది కొంచెం వేడెక్కగానే అలా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇలా చిక్కబడతా ఉంటుంది. మనం అలా కలుపుతూ అలా చేయాలండి. లేకపోతే ఏం లేదు, ముద్దలాగా అయిపోతూ ఉంటుంది, కింద ముద్దలైపోయి ఉండలైపోతూ ఉంటుంది. అందుకని ఇలా మనకి ఇదేంటంటే ఇంకా కొంచెం చిక్కబడాలన్నమాట. ఎలా అంటే దోశ పిండి చూసారా, మనకి గరిటికి అంటుకొని ఇలా వస్తుంది కదా, అట్లాగా అయ్యే వరకు కొంచెం అలా తిప్పుతూ దగ్గరికి చేసుకోవాలన్నమాట, ముద్దలాగా. అంతే. చూసారు కదా, ఇలాగ దగ్గరికి అయిపోయింది. ఇది గరిటికి మనం ఇలా గరిటి ఇలా ముంచి ఇలా తిప్పి చూస్తే గరిటికి ఇలా మందంగా అంటుకొని ఉండాలన్నమాట, మనకి దోశ పిండి బ్యాటర్ లాగా. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది చల్లారబెట్టుకునేటప్పుడు కూడా మనం ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెట్టేసుకొని తొందరగా అవ్వాలి అనుకుంటే కనుక ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెట్టుకుంటూ మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేకపోతే ఏమవుతుందంటే పైన కొంచెం తిట్లాగా వచ్చేస్తుంది. దాన్ని అప్పుడు మనం వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కుదరదు అనమాట. అంటే ఒకటండి, ఇది మనం ఏంటంటే ఒకటే ప్లేట్లో వేయాలనుకున్నాం అనుకోండి, ఒక స్టీల్ కంచం లాంటిది అలా తీసుకొని దానికి నేను చూపిస్తాను మీకు ఒకసారి. ఇప్పుడు చూసారు కదా, ఇలాంటి స్టీల్ ప్లేట్ తీసుకొని దీనికి ఏంటంటే బటర్ అనమాట, బటర్ ఏదైనా ఇలా తీసుకొని బటర్ కానీ లేదంటే కొంచెం లైట్గా నెయ్యి కానీ, ఒకవేళ అది లేదు అనుకుంటే జస్ట్ కొంచెం ఆయిల్ లైట్గా గ్రీస్ చేసేసుకొని ఇది ఇందులో వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెట్టుకుంటూ ఉండొచ్చండి. లేదు ఇలా నేను ఏంటంటే జస్ట్ ఇలా మౌల్డ్స్లో వేద్దాము, పిల్లలు సరదాగా తింటారు కదా అని చెప్పేసి ఇలా చిన్న మౌల్డ్స్లో వేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అందుకు వీటిలో గ్రీస్ చేసేయాలంటే ఇది కొంచెం ప్లాస్టిక్వి, అందుకు ఇది చల్లారిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కూడా. అందుకని చెప్పేసి నేను ఇది దీంట్లోనే చల్లారి పెడదామని చెప్పేసి దీంట్లోనే ఇలా అందుకని మధ్యలో మనం ఇలా కలుపుతూ చల్లారి పెట్టుకున్నాం అనుకోండి, పైన తిట్లలాగా కట్టకుండా మిగిలిలాగా కట్టకుండా ఉంటుంది అనమాట. ఇలా తిప్పుకుంటూ ఆరబెట్టుకుంటూ ఉంటుంది. మధ్యలో ఒక్కొక్కసారి ఇలా కలుపుకుంటే సరిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ చల్లారడానికి పక్కన పెట్టాం కదండి, ఈ లోపల మనం ఈ మౌల్డ్స్కి గ్రీస్ చేసుకొని ఉంచుకుందామండి. పక్కనే నేను బటర్ తీసుకున్నాను, బటర్ రాస్తున్నాను అనమాట ఈ మౌల్డ్స్కి. ఇలా చిన్న చాలండి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ వేలు తడిసినంత తీసుకొని ఇలా రాస్తే సరిపోతుంది మనం, అంతే. జస్ట్ అది ఏంటంటే మనకు అందులో ఉన్న బ్యాటర్ తిరిగి వదిలేసి మనకి బాగా చేతికి వచ్చేయడం కోసం అని చెప్పి రాస్తాం అనమాట, అంతే. ఇప్పుడు చూసారు కదండి, ఇక చల్లారిపోయింది. అంటే మరీ బాగా చల్లగా ఏం అయిపోలేదు కదా, కొంచెం మనం ఈ గిన్నెలోకి వేయగలిగేంత వేడే ఉంది. సో వీటిని ఇప్పుడు వీటిలోకి కొంచెంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదండి, వేసుకున్న తర్వాత ఒకసారి జస్ట్ ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట. అంటే ఒకవేళ ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా అలా ఫిల్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి అలా ట్యాప్ చేసుకుని పెట్టుకోవాలి మనం. ఇలా ఒక ప్లేట్లో, అంటే ఫ్రిడ్జ్లో ప్లేస్ ఉన్న వాళ్ళు అయితే అలా పెట్టేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో గిన్నెలని. లేదనుకున్న వాళ్ళు నాకులాగా ఇలా ఒక ప్లేట్లో ప్లేట్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా. సో చూసారు కదా, ఇలాగ పేర్చుకోవాలన్నమాట. ఇంకా పిల్లలు డ్రై ఫ్రూట్స్ కూడా ఇష్టపడతారంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. కాకపోతే మనం జున్ను అని చెప్పాం కాబట్టి ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ ఏమి వేయకుండా ఇట్లా పెడుతున్నాను అనమాట. దీన్ని ఇలాగ డీప్ ఫ్రీజర్లో పెట్టకూడదండి, నార్మల్ ఫ్రీజర్లోనే పెట్టుకుంటే చల్లగా జున్ను చాలా బాగుంటుంది టేస్టీగాను. సో ఇది నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట ఇప్పుడు.